పుట్టింటోళ్ళు ఉన్నారని పుసపుసు ఉరకబడితివి. ఈ కడప దాటితే ఖర్చుల పాలబుడు తప్ప నువ్వేం చేయలేవు. ఆటో మందమన్న పైసలు లేవు గాని అంత బల్పు ఎందుకే నీకు? ఈ ఆధార్ కార్డు ఉండగా అట్ట ఎందుకు? నా దగ్గర మనీ లేకపోతే ఏంది? మహాలక్ష్మి ఉంది కదా. నీకు తగ్గట్టు మంచిగుంది పో, పుక్కిట్లా పుట్టింటుకోవడానికి. అయినా మీ అయ్యా ఎన్ని రోజులని తిండి పెడతాడే? పో, కడుపు కాలంగానే కట్టుకున్నోడు గుర్తుకొస్తాడు. అయినా కడుపు కాలే రోజులు కథమయ్యాయి నరేష్. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అంత రేషం ఎక్కడి నుంచి వచ్చిందే? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రేషన్ రాకపోతే ఇంకేమత్తది? ఆధార్ కార్డు చూపెడితే చాలు 6 కిలోల అకౌంట్లు ఉన్నట్టే. అయినా ఎన్ని రోజులే నీ ఆటలు? ఎప్పటికైనా నువ్వు నా ఇంటికి రావాల్సిందే. నీ ఇరుకుటి ఇంట్లో ఉండు కన్నా ఇంద్రమ్మ ఇంట్లో ఉండు నయం. సొంత ఇల్లు కట్టుకుంటా, గెట్ అవుట్ బోర్డు పెట్టుకుంటా. మరి పైసలు ఏడికెళ్ళతే? ఉద్యోగం లేకపోతే నీ బతుకు ఉత్తప్పనే. జేబు నింపుకోవడానికి జాబే ఉండు అవసరం లేదు నరేష్. మాలాంటి మహిళలకు మహిళా సంఘం ఉంది కదా. వడ్డీ లేని రుణాలు నిలబడితే మా ప్రాణాలు. పోనీ ఒంట్లో బాగాలేకపోతే అప్పుడైనా నేనే రావాలి కదా. అవసరం లేదు. ఆరోగ్యశ్రీ ఉండగా నువ్వెందుకు దండగా? 10 లక్షల దాకా ప్రభుత్వ దవాఖానా, 10,000 లోపు పల్లె దవాఖానా. అంటే నేను నీకు అవసరం లేదా? పోమంటావా? పో, విడాకులు ఇస్తే ఒంటరి మహిళ పెన్షన్, నువ్వు పోతే వితంతు మహిళ పెన్షన్. ఎంత గ్రహించిర్రే? అడిగిన పిల్లానికి అదిరిపోయే పథకాలంటే ఇవే కావచ్చు.